నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీలాస్ కహానీ వ్లాగ్స్. నేను లీలా అండి. ఈరోజు నేను ఒక మంచి వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. అదే బార్బిక్యూ నేషన్స్ వ్లాగ్ అనమాట. చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. అసలు ఎలా ఉంటుంది బార్బిక్యూ, ఫుడ్ ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది, ప్రైజెస్ ఎలా ఉంటాయి, అసలు ఏమేమి ఫుడ్ సర్వ్ చేస్తారు, ఇలా చాలామందికి తెలియదు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. అదే నేను ఒక వ్లాగ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా మనమైతే మెన్యూ చూస్తాం కదా. నేను ఇప్పటికైతే ఒక 3-4 టైమ్స్ వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళా నాకు కొత్తగానే అనిపిస్తుంది, ఎందుకో తెలియదు. ఫస్ట్ వెళ్ళగానే అయితే మనకి ఈ బార్బిక్యూ సెటప్ అయితే ఇచ్చేస్తారు. నేను అది వచ్చే లోపల నేను మెనూ చూస్తున్నాను అనమాట. అసలు ఏమేమి ఫుడ్స్ ఉన్నాయి, అసలు స్టార్టర్స్ ఏంటి, సూప్స్ ఏంటి, మెయిన్ కోర్స్ ఏంటి, వెజ్లో నాన్ వెజ్లో లైవ్ కౌంటర్స్లో ఏమేమి ఉన్నాయి, సాలడ్స్ ఏమున్నాయి, అసలు ఇప్పుడు స్పెషల్ ఏంటి స్పెసిఫిక్గా అన్నీ చూస్తున్నాను. అండ్ డ్రింక్స్ కూడా చూస్తున్నాను. కుల్ఫీస్ ఉన్నాయి, కుల్ఫీ షేక్స్ ఉన్నాయి, ఇంకా డ్రింక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, మాక్టైల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట. నేను అన్నీ చూస్తున్నాను అసలు ఏమేమి ఉన్నాయి అని చెప్పి. ఈ లోపల మనకి డిప్స్ అయితే ఇచ్చేసారు. మనకి స్టార్టర్స్ కోసం డిప్స్ ఉంటాయి కదా, అవి ఫస్ట్ అయితే వెజ్లో తీసుకొచ్చేస్తారనమాట స్టార్టర్స్. నాన్ వెజ్ తీసుకుంటే వెజ్లో తినొచ్చు అండ్ నాన్ వెజ్లో కూడా తినొచ్చు. వెజిటేరియన్ స్పెసిఫిక్గా ఉంటే కనుక ఓన్లీ వెజ్ తినగలరు కదా, మనకి తెలిసిందే కదా. ఇంకా అలాగా చూస్తున్నాను అసలు ఏమేమి ఉన్నాయి అని చెప్పి. సెటప్ వచ్చింది తర్వాత మనకి ఒక్కొక్కటిగా తీసుకొచ్చేస్తారు. వెజ్లో తీసుకొస్తారు పైనాపిల్, పన్నీర్ తీసుకొస్తారు, మష్రూమ్ తీసుకొస్తారు, అండ్ వాటర్ మెలాన్ తీసుకొస్తారు. ఇవన్నీ కొంచెం లైట్గా వాటికి మసాలా యాడ్ చేసి తీసుకొచ్చి మనకి ఇక్కడ సర్వ్ చేస్తారనమాట, మ్యారినేట్ చేసి. నాకు మష్రూమ్ అయితే చాలా ఇష్టం, నాకు పన్నీర్ అంతగా నచ్చదు బార్బిక్యూలో మెయిన్గా. అండ్ పైనాపిల్ కూడా ఫస్ట్లో తినేదాన్ని, కానీ తర్వాత పైనాపిల్ ఎక్కుదా ఏం తింటాం అని అనిపిస్తుంది. అండ్ బార్బిక్యూ నేషన్స్ ఆర్ ఏవైనా సరే ఇలాంటి అన్లిమిటెడ్ ఫుడ్స్లో మెయిన్ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ తీసుకొచ్చి ఫైబర్ ఫుడ్ పెడతారనమాట. ఈ పొటాటో అవ్వచ్చు, స్టార్చ్ ఉంటుంది, అండ్ తర్వాత మనకి క్రిస్పీ కార్న్ పెడతారు. క్రిస్పీ కార్న్లో కూడా ఫుల్గా ఫైబర్ ఉంటుంది. అవి రెండు తినగానే మనకి ఏమవుతుంది అంటే స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఇందులో యాడ్ చేసే సాసెస్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఫైబర్ ఉండడం వల్ల. అండ్ ఆ ఫుడ్ కూడా హెవీగా అనిపిస్తుంది. అండ్ మష్రూమ్స్ కూడా అంతే హెవీగా ఉంటాయి. ఇవి తినడం వల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే నెక్స్ట్ తినే ఫుడ్స్ తినాలనిపించదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడే స్టమక్ ఫిల్ అయిపోతాయి కాబట్టి. అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్ కూడా తీసుకొచ్చేస్తున్నారు సర్వింగ్కి. నాకైనా సరే క్రిస్పీ కార్న్ అంటే చాలా ఇష్టము. నేను లాస్ట్లో అయినా తెప్పించుకొని తింటాను అనమాట, ఫస్ట్లో తినకపోయినా సరే. అండ్ మష్రూమ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ. అండ్ నాన్ వెజ్లో వచ్చేసి ప్రాన్స్ ఇష్టం నాకు. చికెన్ ఎప్పుడు రొటీన్గా తింటూనే ఉంటాం కాబట్టి అంతగా కాన్సన్ట్రేట్ చేయను నేను. ప్రాన్స్ ఇష్టం అండ్ ఫిష్ కూడా చాలా బాగుంటుంది. క్రిస్పీ కార్న్ అని చెప్పాను కదా, వీళ్ళు ఏవో ఫ్లేవర్స్ వేస్తారండి. నేను బయట ఎక్కడ ట్రై చేసినా కూడా బార్బిక్యూ నేషన్స్లో వచ్చినంత టేస్ట్ నాకు ఎక్కడ రాదు. అండ్ అబ్సల్యూట్ బార్బిక్యూ కూడా ఉంది కదా, అక్కడ కూడా సేమ్ టేస్ట్ వస్తుంది. వీళ్ళు ఏదో డిఫరెంట్ ఫార్ములా వాడతారు. అండ్ ఇది వచ్చేసి ఫిష్ అనమాట. ఫిష్ అయితే చాలా మెత్తగా ఉంటుంది, బాగా కుక్ అవుతుంది, నాకు చాలా ఇష్టం. అండ్ ప్రాన్స్ కూడా చాలా బాగుంటుంది. చికెన్ అంత తినను. నెక్స్ట్ వచ్చేసి ఒక మటన్ స్టార్టర్ ఉంటుందన్నమాట, అది కూడా చాలా బాగుంటుంది. నేను అది ఇంకా ముందు ఉంటుందన్నమాట, ఆ వీడియోలో ఉంటుంది, చూద్దాము. ఇంకా నేను ప్రాన్స్ తీసుకుంటున్నాను ప్రజెంట్. ఇంకా అన్ని స్టార్టర్స్ అలానే సర్వ్ చేసుకొని తినేయడమే. మెయిన్గా బార్బిక్యూలో వచ్చేవి, మెయిన్ సెటప్లో వచ్చేవి ఏంటంటే మనకి మష్రూమ్ వస్తుంది, పన్నీర్ వస్తుంది, క్యాప్సికమ్ వస్తుంది, పైనాపిల్ వస్తుంది, వాటర్ మెలన్ వస్తుంది వెజ్లో అయితే. నాన్ వెజ్లో అయితే చికెన్ వస్తుంది, ప్రాన్స్ అండ్ ఫిష్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ నేను చెప్పాను కదా మటన్ స్టార్టర్ అని, ఈ రౌండ్గా ఉన్నాయి కదా అదే మటన్ స్టార్టర్ అనమాట. అండ్ చికెన్ లెగ్ పీస్ కూడా సర్వ్ చేస్తారు దాంతోపాటే. ఇదంతా అన్లిమిటెడ్, మీరు ఎన్నిసార్లు తీసుకురమ్మని చెప్పినా కూడా వాళ్ళు మీకు తీసుకొచ్చి సర్వ్ చేస్తారండి, అన్లిమిటెడ్ కాబట్టి. అండ్ ఇదంతా నేను మీకు కాస్ట్ చెప్పలేదు కదా, 899 రూపీస్కే వచ్చిందండి. నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఒకసారి మీరు కస్టమర్ కేర్ కాల్ చేస్తే కూడా మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. మీరు మాట్లాడాలన్నమాట, ఇలాగా మాకు సంథింగ్ ఈవెంట్ ఉంది అని చెప్పేసి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ కూడా నాకు మెన్షన్ చేయండి, అసలు ఎలా ఉంది నా వీడియో, అసలు క్వాలిటీ కానీ, నా వాయిస్ కానీ, నా వీడియో ఏమైనా యూజ్ అవుతుందా లేదా, అదంతా కూడా నాకు మెన్షన్ చేయండి. ఇక్కడ వచ్చేసి మటన్ పావ్ బాజీ తీసుకుంటున్నాను, చాలా బాగుంది మటన్ కీమా పావ్ బాజీ. నేను తీసుకోవడమే ఒక పీసే తీసుకున్నాను. మేము ఒక 4 మెంబర్స్ వెళ్ళామన్నమాట. ఎందుకంటే మళ్ళీ తింటే నెక్స్ట్ ఐటమ్స్ టేస్ట్ చేయలేనేమో అని ఇదితో ఒక్కొక్కటి చాలా తక్కువ క్వాంటిటీస్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి
మటన్ లివర్ ఉంటుంది గదా! మటన్ లివర్‌తో ఒక మంచి ఐటెమ్ చేశారు వాళ్ళైతే. చాలా టేస్టీగా ఉంది అది గూడా. మంచి టెక్స్చర్ వచ్చింది. దానికి టేస్ట్ గూడా చాలా బాగా ఉడికి మంచి టేస్ట్ వచ్చిందనమాట. మటన్‌లో ఇవి ట్రై చేశాను లైవ్ కౌంటర్స్‌లో. అండ్ పానీపూరి కూడా ట్రై చేశాను. చాలా బా వచ్చింది. అది ఆమ్ పన్నా పానీపూరి అంటారు కదా! అదనమాట. మంచి పుల్లగా మ్యాంగో ఫ్లేవర్స్ వస్తున్నాయనమాట. చాలా టేస్టీగా ఉంది అది గూడా. నాకది గూడా బా నచ్చింది. నేను టేస్ట్ చేస్తున్నాననమాట. ఈ మటన్ లివర్ తీసుకొచ్చాను గదా! ఒక మంచి గ్రేవీ అది టేస్ట్ చేస్తున్నాను. నాకైతే చాలా బా నచ్చింది. అండ్ మటన్ కీమా పావు బాజీ కూడా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ఒక లుక్ ఏద్దామని చెప్పేసి మొత్తం వస్తున్నాననమాట. ఇది డ్రింక్స్ కౌంటర్ అనమాట. ఇక్కడ మనకు అన్ని డ్రింక్స్ అవైలబుల్‌గా ఉంటాయి. మనకి ఏమన్నా డిఫరెంట్‌గా ఆర్డర్ చేసినా గూడా వాళ్ళు తీసుకొచ్చి మనకి సర్వ్ చేస్తారు. ఇదొచ్చేసి కుల్ఫీ కౌంటర్. మనం డెజర్ట్స్ కిందకొస్తుంది కుల్ఫీ మనకు తెలిసిందే గదా! కుల్ఫీ కౌంటర్ అనమాట. ఇక్కడ చాలా రకాల కుల్ఫీస్ ఉన్నాయి. పాన్ కుల్ఫీ అని ఉంది, చాక్లెట్ కుల్ఫీ ఉంది, వెనిలా కుల్ఫీ ఉంది, ఇంకా స్ట్రాబెర్రీ కుల్ఫీ ఉంది. చాలా టైప్ ఆఫ్ కుల్ఫీస్ ఉన్నాయి. అండ్ ఐస్ క్రీమ్ కౌంటర్ ఇది. ఐస్ క్రీమ్స్ కూడా చాలా డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అండ్ స్వీట్స్ ఉన్నాయి కాబట్టి నాకు స్వీట్స్ అండ్ ఐస్ క్రీమ్ కాంబినేషన్స్ అయితే నాకు చాలా ఇష్టము. చాలా మందికి అలా ఇష్టము. ఇది లైవ్ కౌంటర్ అండి. ఇక్కడ ఈ నాన్ వెజ్ కానీ, వెజ్ కానీ అన్ని లైవ్ కౌంటర్స్ ఉంటాయి. ఈ స్టార్టర్స్ అవ్వచ్చు, పావ్ బాజీ, పానీపూరి ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇదొచ్చేసి నాన్ వెజ్ కౌంటర్. ముందు చూసిందేమో వెజ్ కౌంటర్ అనమాట, లైవ్ కౌంటర్. ఇక్కడంతా కూడా దానికి సంబంధించిన స్టఫ్ అంతా ఇక్కడ పెట్టుకుంటారు. సర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీస్ దగ్గరికి, సూప్స్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇదొచ్చేసి వెజ్ సూప్. తర్వాత వచ్చేసి నాన్ వెజ్ సూప్ అనమాట. ఈ సూప్స్ నేను అంతగా ట్రై చేయను. నాకు అంతగా నచ్చదు. జస్ట్ ఏదో లైట్‌గా టేస్ట్ చేయడానికైతే తీసుకున్నాను. ఓకేగా అనిపించింది. అంత గొప్పగా ఏం లేవు. అందులోకి రస్క్ అవన్నీ బ్రెడ్ అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా సర్వ్ చేసుకొని లైట్‌గా తీసుకున్నాను. నాకు అంత గొప్పగా అనిపించలేదు సూప్స్ అయితే. జస్ట్ యావరేజ్ ఉన్నాయి. తర్వాత నాన్ వెజ్‌లోకి వచ్చేసరికి మనకి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ బిర్యానీ సెటప్ అనమాట. అండ్ దాంట్లో కావాల్సిన గ్రేవీ కూడా ఇక్కడే మనకి అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ నాకు ఇది మటన్ బిర్యానీ కుండలో పెట్టారు కదా! నాకు బాగా నచ్చింది సెటప్ అంతా. వెజ్, మటన్ అండ్ ఇది చికెన్ అనమాట. చాలా బాగుంది. నాకు మటన్ బిర్యానీ చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ నేను ఒక మటన్ కర్రీ చూపిస్తాననమాట. అది మ్యాంగో మటన్ కర్రీ. చాలా టేస్టీగా ఉంది. నాన్‌లోకి బాగుంది అండ్ బిర్యానీలోకి కూడా చాలా టేస్టీగా ఉంది. వెనకాల చూస్తున్నారు కదా! అదొచ్చేసి స్వీట్స్ అంటే డెజర్ట్స్ కౌంటర్, కేక్స్ అవన్నీ ఉంటాయి కదా! అది నేను మీకు సెపరేట్‌గా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ కోర్స్ కౌంటర్ ఉందండి. ఇక్కడ రైస్ ఉంది. తర్వాత ఇదొక వెజ్ కర్రీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పాస్తా ఇవన్నీ ఉన్నాయన్నమాట. పాస్తా అండ్ దాంట్లోకి సర్వ్ చేసే ఒక కర్రీ అనమాట ఇది కూడా. అండ్ ఇది రైస్‌లోకి కూడా తినొచ్చు. మనకు కావాల్సిన కాంబినేషన్స్ ఎలా అయినా తినొచ్చు. ఇది ఎక్కువ మేమెళ్ళినప్పుడు ఏం ఫెస్టివల్ జరుగుతుందంటే మ్యాంగో ఫెస్టివల్. ఇది మ్యాంగో పికిల్ లాంటిది, మ్యాంగో పచ్చడి లాంటిదనమాట. కాకపోతే అదొక స్వీట్ టెక్స్చర్ వచ్చిందది. అండ్ ఇవి వెజ్ కర్రీస్. వెజిటేరియన్ వాళ్ళు ఆలు అండ్ బీన్స్ కర్రీ ఉందక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా సాలడ్స్. అండ్ మనకి కావాల్సిన కర్డ్ అయ్యుండొచ్చు. కర్డ్ రైస్ అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. డిఫరెంట్ సాలడ్స్ ఉన్నాయి. మ్యాంగోతో, పైనాపిల్‌తో, ఆనియన్‌తో, స్వీట్ కార్న్‌తో అండ్ బ్రొకలీ వీటన్నిటితో కూడా ఒక డిఫరెంట్ సాలడ్స్ అయితే చేశారు. నేను అవన్నీ కూడా టేస్ట్ చేశాను. నాకు మెయిన్‌గా వెయిట్ లాస్‌కి ఉపయోగపడేవి సాలడ్స్ కాబట్టి నేను అవి ట్రై చేయాలి. టేస్ట్ ఎలా ఉంటదో చూడాలి అని చెప్పేసి చూశాననమాట. అండ్ మెయిన్ ఇక్కడ హలీం కూడా ఉంది. హలీం కూడా చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ మటన్ కర్రీ అని చెప్పాను కదా! ఇప్పుడు చూపించాను కదా! అదే మటన్ కర్రీ. మస్తుంది టేస్ట్ అయితే. అసలు నేను ఇప్పటి వరకు బార్బిక్యూలో తిన్నప్పుడు ఇంత టేస్ట్ నాకెప్పుడు అనిపించలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మెయిన్ కోర్స్ కూడా బావుంటది అని అనిపించిందనమాట. తర్వాత వచ్చేసి ఇది ఇంకా నేను అన్నీ సర్వ్ చేసుకొనైతే ప్లేట్‌లో తీసుకొచ్చేసుకున్నాననమాట. లేట్ అయిపోతుంది అప్పటికే అని. నేను చెప్పాను కదా! మటన్ కర్రీ అండ్ ఇది చికెన్ కర్రీ అనమాట. నాకు చికెన్ కంటే మటనే చాలా బాగా నచ్చింది. అసలు ఎలా చేశారా అని అనిపించింది. ఆ రెసిపీ వెంటనే నేను గూగుల్‌లో సెర్చ్ చేసేసుకున్నాననమాట. అంత బా అనిపించింది నాకు ఆ టేస్ట్. సాలడ్స్ కూడా ఇది కార్న్ సాలడ్, ఇది బ్రొకలీ అండ్ బీన్స్, క్యారెట్ సాలడ్, స్ప్రౌట్ సాలడ్, పైనాపిల్ అండ్ మ్యాంగో సాలడ్ అనమాట నెక్స్ట్ మీరు చూసేది. తర్వాత జస్ట్ కీరా, క్యారెట్ అవన్నీ. అండ్ నెక్స్ట్ పైనాపిల్ ఇంకో సాలడ్ ఉంది. ఇవన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఈ రెసిపీస్ అన్నీ మనకి ఆన్లైన్‌లో దొరకట్లేదు. మేబీ ఇవి వాళ్ళ ఓన్ రెసిపీస్ అయ్యుండొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చాయి సాలడ్స్. ఇక్కడికొచ్చి కూడా ఏంటి సాలడ్స్ తింటున్నావు అని అనుకున్నారు మా ఫ్రెండ్స్. బట్ ఆ టేస్ట్
అంటే మనకు అలవాటయింది కదా ఈ వెయిట్ లాస్ జర్నీలో. అందుకని నాకది బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి హలీం తీసుకున్నాను. ఆ సీజన్‌లో వచ్చే హలీం అంత టేస్ట్ అయితే నాకు అనిపించలేదు. జస్ట్ క్యాజువల్‌గా, నార్మల్‌గా ఉంది. నెక్స్ట్ మటన్ కర్రీ తీసుకున్నాను. ఇది బిర్యానీలోకి సర్వ్ చేసుకొని తీసుకున్నాను. అది కూడా మటన్ బిర్యానీలోకి మటన్ కర్రీ యేసుకొని తిన్నాననమాట. నాకైతే చాలా బా నచ్చింది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. 899 రూపీస్‌కి చాలా రీజనబుల్ అనిపిచ్చింది. ఫుడ్ కూడా చాలా వర్తీ అనిపిచ్చింది. చాలా మంచి క్వాంటిటీ వచ్చింది. అన్‌లిమిటెడ్ కాబట్టి మనం ఎంతైనా తినొచ్చు. ఎంతో తినలేము. కాకపోతే ఆ టేస్ట్ అయితే మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. మనకు కావాల్సినంత సేపు ఉండి డిఫరెంట్ ఐటెమ్స్ తినొచ్చు. మనకు కావాలంటే ఒక ఐటెమ్ నచ్చితే మళ్ళీ వెళ్ళి సర్వ్ చేసుకొని తినొచ్చు కదా! నాకు బార్బిక్యూ కాన్సెప్ట్ అయితే నాకు నచ్చుతది. కాకపోతే ఒక్కొక్కసారి చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటది వీకెండ్స్‌లో అలాగా. వీక్ డేస్‌లో కూడా ఒక్కొక్క రోజు ఉంటుంది. కానీ మనం బుక్ చేసుకునే విధానాన్ని బట్టి, మనం డీల్ చేసే విధానాన్ని బట్టి కూడా ప్రైసెస్ అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసి డెజర్ట్స్‌లోకి వచ్చేసాము. పాయసం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శనగపిండి హల్వా లాంటిదనమాట. ఇదొచ్చేసి గులాబ్ జామ్ అండ్ ఐస్ క్రీమ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. చాలామంది దీనికి ఫ్యాన్స్ ఉంటారు. ఎవరికైతే ఇష్టమో నాకైతే కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఇది వచ్చేసి బ్రౌనీ. నాకు బ్రౌనీ కూడా ఇష్టం. సిజ్లింగ్ బ్రౌనీ అని అంటారు కదా! నాకది చాలా ఫేవరెట్ అనమాట. కానీ ఇక్కడ అది సర్వ్ చెయ్యరు. ఇదొచ్చేసి కేక్స్ అనమాట. ఇది మ్యాంగో స్మూతీ సంథింగ్ అనమాట. ఇది ఫ్రెష్ మ్యాంగోస్ కూడా ఉన్నాయి. కానీ మేమెళ్ళే టైంకి అవి అయిపోయినాయి. డిఫరెంట్ స్వీట్స్ అయితే ఉన్నాయి. ఈ మ్యాంగో స్వీట్ కూడా చాలా టేస్టీగా ఉంది. చాలా తక్కువ సర్వ్ చేశారు. అది అన్‌లిమిటెడ్ కాబట్టి ఎన్ని సార్లైనా తెచ్చుకోవచ్చు కాబట్టి ఇవన్నీ ఫ్రూట్స్ అనమాట. వాటర్ మెలాన్, మస్క్ మెలాన్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. పపాయ ఇవన్నీ కేక్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. పైనాపిల్, ఆరెంజ్ అండ్ ఇదొచ్చేసి క్రీమ్ కేక్ అనమాట. ఓన్లీ క్రీమ్ ఉంటుంది. పైన మ్యాంగో యాడ్ చేశారు. ఇప్పుడు మ్యాంగో ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి స్పెసిఫిక్‌గా మేము వెళ్ళినప్పుడు మ్యాంగోస్‌తో ఎక్కువ ఐటెమ్స్ ఉన్నాయి. కానీ మేము వెళ్ళే టైంకి కొంచెం మేము లేట్‌గా వెళ్ళడం వల్ల చాలా ఐటెమ్స్ అయితే అయిపోయాయి. నాకైతే డెజర్ట్స్ కూడా చాలా నచ్చుతాయి ఇక్కడ. కానీ మనం ఎక్కువ తినలేము. ఎందుకు అంటే ఆల్రెడీ మనం అంత చూడంగానే స్టార్టర్స్‌లోనే మనకి కడుపు నిండిపోతది. మెయిన్ స్టార్టర్స్‌లోనే ఉంటదంతా. మనం మెయిన్ స్టార్టర్స్ మీద కాన్సంట్రేట్ చేస్తే అందులో ఎక్కువ ఆయిల్ ఉండదు కాబట్టి ఎక్కువ తిన్నా కూడా ఏమంత ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఇలా లేట్ టైమ్స్‌లో కాకుండా ఆఫ్టర్‌నూన్ అలా వెళ్తే గనక మీరు ఈవినింగ్ డైజెషన్ కూడా ప్రాబ్లమ్ ఉండదు. ఇదొచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్. మ్యాంగో ఫెస్టివల్ జరుగుతుంది గదా! మ్యాంగో ఐస్ క్రీమ్ అండ్ నేను వెనిలా అడిగితే వాళ్ళు లేదన్నారు. ఇంకా బటర్ స్కాచ్ అండ్ గులాబ్ జామ్ అయితే సర్వ్ చేసుకొని తిన్నాను. అది కూడా చాలా టేస్టీగా ఉంది. బటర్ స్కాచ్ ఎందుకో చాలా స్వీట్‌గా అనిపిస్తది నాకు. అందులో కొన్ని చిప్స్ లాంటివి కూడా ఉంటాయి గదా! అందుకే నేను పెద్దగా తినను. అండ్ ఈ వైట్ స్వీట్ ఉంది కదా! నాకైతే అది బా నచ్చింది. మేమెళ్ళినప్పుడు మాతో పాటు ఒక ఫ్రెండ్ బర్త్‌డే అనమాట. అందుకని చెప్పేసి కేక్ కూడా తెప్పించుకొని కట్ చేపించాము. లాస్ట్ ఇంకా వెళ్ళిపోయే ముందు కుల్ఫీస్ తీసుకుందాం అనుకున్నాము. అప్పటికే స్టమక్ చాలా ఫిల్ అయిపోయింది. కానీ ఇంకా తీసుకొని లైట్‌గా అలా తీసుకొని తినేసి ఇంకా అనమాట. నాకు ప్రైస్‌కి ఫుడ్ అయితే వర్త్ అనిపించింది. టేస్ట్ కూడా చాలా బావుంది. బార్బిక్యూ నేషన్స్‌లో ఇదివరకున్న అజంప్షన్స్ కంటే ఇప్పుడు చాలా బావుంది అనిపించింది. చాలామంది అజంప్షన్స్ చేసుకుంటారు కదా! ఏం బాగోదు, టేస్ట్, మెయిన్ కోర్స్ బాగోదు అలా ఇలా అంటారు కదా! నాకైతే అలా ఏం అనిపించలేదు. టేస్ట్ అయితే చాలా బావుంది. ప్రైస్‌కి వర్త్ అనిపించింది. కాకపోతే మీరు డేస్ సెలెక్ట్ చేసుకొని వెళ్తే చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.